హాయ్ ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే ఈరోజు మొత్తం గణేష్ నిమజ్జనం దగ్గర కేసీఆర్ పాటలే ఉన్నాయి. మొత్తం నేను ట్యాంక్ బండ్ దాకా పోయినా మొత్తం కేసీఆర్ పాటలే. మీకు బాగా యాదుకుంది, అప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ఓడదిగానే కాంగ్రెస్ ఒక కుర్రోళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు, ఆ పాట పెట్టండి ఒకసారి అన్నీ రేవంత్ రెడ్డి గారే అనేది. అప్పుడు 3 రంగుల జెండా బట్టి సింగమూలే వచ్చినాడు రేవంత్ రెడ్డి అని. ఆ పాట మొత్తం పార్టీని గెలిపించింది. ఇప్పుడు మా కాంగ్రెస్ పని అయిపోయింది, మీరు కేసులు పెట్టుకొని ఏమైనా పెట్టి. నేను వాస్తవం చెప్తున్నా, వనస్థలపురం నుంచి ట్యాంక్ బండ్ దాకా సెక్రటరీ ఏరియా ముందల అయితే ఇక ప్రతి ఒక్క గణేష్ పాటలు పెట్టుకుంటారు ఎవరైనా కానీ. సారే రావాలంటున్నది తెలంగాణ పల్లెలలో, మళ్ళా కేసీఆరే రావాలంటున్నది తెలంగాణ పల్లెలని. కేసీఆర్ రావాలి, బాపు రావాలి, ఆ ఎల్లమ్మ తల్లి తెస్తుంది అని అందరూ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఏ క్యా బాత్ హై. కొంతమంది అయితే కేసీఆర్ సార్ నువ్వు ఫామ్ హౌస్లో కాదు, ఫామ్ హౌస్లే ఇంట్లో మరి లోపల తడిగుడ్డ వేసుకొని పండుకో, ఈసారి ఎందుకు రావు అని జనాలే సవాల్ చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ సార్ ఇంట్లో పడినా ఏడబడినా ఈసారి ఆపేది భగవంతుని తరం కూడా కాదు. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరంలో ఏముంటుంది అంతే. ఇక మా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇంకో 16-17 నెలలు ఉంటుంది. తర్వాత ఓ సంవత్సరం ముందరనే ఎవరికి సీట్ వస్తుందో, ఏం సీటు ఏం లొల్లులు అయ్యే స్టార్ట్ అవుతుంది పార్టీలలో. ఇంకొక 15-16 నెలలు, ఇక 2 సంవత్సరాలు అటు ఇటు 2 సంవత్సరాలు అయిపోయింది. కేసీఆరే రావాలంటున్నది. ఇది నేను కేసీఆర్ పార్టీ కాదు నాది, కానీ ఇక కేసీఆర్ని కోరుకుంటుంది. ఒక యూత్ కాదు, ముసలోళ్ళ కాడి నుంచి సోరోళ్ళ కాడి నుంచి ఎంప్లాయీస్లే కానీ, పెన్షన్ ఇచ్చే అమ్మ వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, సోరోళ్ళు కానీ, ఎవరైనా. అదిగాక కేసీఆర్ సార్ ఏంటంటే తెలంగాణలో సెలిమెలు, వాగులు, వంపులు, నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి, ఏ రైతు ఏ జిల్లాకు ఏ నీళ్ళు వస్తాయి అని నీళ్ళ గురించి, కరెంటు గురించి, అసలు యావత్ తెలంగాణ గురించి, చెరువు గురించి, కుంటల గురించి తెలిసిన వ్యక్తి కేసీఆర్ సార్. ఇక కేసీఆర్ని ఒకసారి ఏదో కాంగ్రెస్ని చూద్దాం, రేవంత్ రెడ్డి భలే పాటలు పెట్టుకొని భలే వస్తున్నాడు, కేసీఆర్ని తిడుతున్నాని ఆ పాట ఊపి తెచ్చింది. ఇప్పుడు మటుకు మళ్ళా ఇవాళ ఎవరైనా గణేష్ నిమజ్జనం చేస్తున్నాం, గణేష్ పాటలు పెట్టుకోవాలి. కానీ ఏ మండపం దగ్గర అయినా సరే, ఏ లారీలు అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే కేసీఆరే రావాలంటున్నది తెలంగాణ పల్లెలలో, సారే రావాలి. ఏం పాటలు అబ్బబ్బబ్బా. నేనైతే ఆ పోలీసు వాళ్ళు ఆ పాటలు బంద్ చేయరా పోయి అన్నా కానీ బంద్ చేసి గట్ట పోతే కానీ మళ్ళీ వెనకంగా వేస్తారు అదే పాట. ఇక మరి ఆ సెక్రటరీ ఏరియా ముందల అయితే ప్రతి ఒక్క బండి అదే పాట. సెక్రటరీ ఏరియా ముందల అయితే గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్క పాట అదే కేసీఆరే రావాలంటున్నది. పక్కా ఫ్రెండ్స్, పక్కా చెప్తున్నా కదా, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఏదో జనాలు పొరపాటు చేశారు, కానీ ఇప్పుడు జనాలే కావాలంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ జనాలు కావాలంటారు. జనాలు కోరుకుంటే మటుకు టీఆర్ఎస్ పార్టీ రూపాయి పంచకున్నా సరే, ₹1 ఆశించరు, ₹1 పంచకున్నా సరే అందరు గుద్దితే మామూలుగా గుద్దిసి పెట్టరు. అప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా గుద్దిరు, మామూలుగా గుద్దలే. ఊరికైతే పోయి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లలో, ప్రతి ఒక్క టండలలో, ప్రతి ఒక్క ఊళ్ళో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక మా రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే అన్నట్టు. ఇక ఎందుకంటే నేను అంతకంటే మించిన ఒక ముఖ్యమంత్రితో నేను మాట్లాడొద్దు ముఖ్యమంత్రి మీద, కానీ ఇక అది పక్కా అయిపోయినట్టే. ఇక నాకు తెలిసి అయితే మా కాంగ్రెస్ పని అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు లేవు. 15-16 నెలలు చేస్తాడు. తర్వాత ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉందో ఎక్కడనే చూసుకోవాలి కదా. మళ్ళీ సార్ నాకు సీట్ ఇస్తాడు, ఇయ్యడు, వాళ్ళతో వీళ్ళతో సంవత్సరం మొత్తం అదే ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళు ఉంది. కానీ జనాలు కోరుకుంటారు. ఇప్పుడు నేను ఇంకో లీడరు ఇప్పుడు కోరుకునేది కాదు కదా, జనాలు కోరుకుంటారు. జనాలు కోరుకున్న పార్టీ అట్లే ఉంటుంది అది. ఎందుకంటే ఈసారి ఇక ఆపతనం ఎవరికి కాదు, ఎందుకంటే జనాలకు కావాలి. జనాలకు కావాలంటారు. కేసీఆర్ విలువ తెలిసిపోయింది. అందుకని హాయ్ ఫ్రెండ్స్, ఇక లైక్ చేయండి, వీడియో చూడండి, నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఆటో వాడిని దీవించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.